ఇక చర్చల్లో భాగస్వామి అయినటువంటి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఓయూ బాలలక్ష్మి గారు ఉన్నారు. బాలలక్ష్మి గారు, చర్చల్లో మీరు కూడా పాల్గొన్నారు. సో చర్చల్లో అటు నిరుద్యోగుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది, ప్రభుత్వం ఏం అష్యూరెన్స్ ఇచ్చింది వాళ్ళకి? ప్రభుత్వం అష్యూరెన్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఒక గత 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలుచుకొని చర్చ చేయడం జరిగింది. గ్రూప్ 1 వాళ్ళ గురించి ఏంటి, గ్రూప్ 2 ఏంటి, డిఎస్సి ఏంటి, వాటన్నిటికి సంబంధించినటువంటి క్రియాశీలకంగా చర్చ జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిని మనం ఏం చేద్దాము అనేటువంటిది ఒకటి చేసింది. ఇక్కడ అర్థం కావాల్సిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ముందుగా నిరుద్యోగులకు మేము విజ్ఞప్తి చేసినాం. ఎందుకు చేసినాము అంటే గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేయకూడదు. ఇది మొదటగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. గత ప్రభుత్వంలో పేపర్లు లీక్ అవ్వడం కావచ్చు, నోటిఫికేషన్లలో లోపాలు ఉండడం కావచ్చు, ఏదో రకంగా నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కేసి మళ్ళీ ఎగ్జామ్ జరగకుండా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఇటువంటి తప్పిదాన్ని ఈ గవర్నమెంట్లో జరగద్దు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా దఫాలుగా ప్రతి డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేయొచ్చు, దీనికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, లీగల్ పరమైనటువంటి ఏవైనా ఇబ్బందులు వస్తాయా, మనం పోస్ట్పోన్ చేస్తే ఎట్లుంటుంది, పోస్టులు పెంచితే ఎట్లుంటుంది, వీటన్నింటి ఒక సానుకూల వాతావరణం ఏంది, ప్రతికూల వాతావరణం ఏంది అనేటువంటి అంశాల మీద క్లియర్గా మాతో ముఖ్యమంత్రి గారు చర్చ చేసినప్పుడు మేము విద్యార్థుల నుంచి తీసుకున్నటువంటి నిరుద్యోగుల నుంచి తీసుకున్నటువంటి అంశాలు వారికి చెప్పడం జరిగింది. వారి దగ్గర నుంచి ఇలా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావడానికి వీళ్ళందరూ కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఏం చేశారంటే ఇక్కడ తప్పు ఏం జరిగిందంటే ప్రతిపక్షాల ఉచ్చులో చిక్కుకోవడం. మేము ఒక్కటే నిరుద్యోగ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం కనీసం ఏనాడు మీ వాదన విన్నపాపాన్ని కూడా పోలేదు. ఇవాళ ప్రభుత్వము 10 నెలలు కూడా పూర్తి చేసుకోలేదు. మధ్యలో 3 నెలలు ఎలక్షన్స్కి పోయింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకొచ్చే క్రమంలో నిజంగా నిరుద్యోగులు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుచుకొని కూర్చొని మాట్లాడినరు. మరి ఇంత సానుకూలంగా ఆయన చర్చ చేస్తున్నప్పుడు, ఆయనకి పని చేస్తున్నప్పుడు మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. చెప్పిన గంటలోనే నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వానికి చాలా రకాల పనులు ఉంటాయి, చాలా రకాల వ్యవస్థ ఉంటుంది. ఇలా ఆర్థికపరమైనటువంటిది ఒక వ్యవస్థ ధ్వంసం చేసిపోయింది కేసీఆర్. దాన్ని అంతా కూడా సవరించుకునేటువంటి పనిలో ఉన్నారు. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా చర్చించే పనిలో ఉన్నారు. ఈ అంశాలన్నింటిలో నిరుద్యోగ అంశం కూడా ఒకటి. మరి బాలలక్ష్మి గారు, ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ నీటి మూటలు లేకుంటాయా, లేకపోతే నిజమయ్యే అవకాశం ఉందా? 24 గంటల్లో వెబ్ నోట్ అని మీరు హామీ ఇచ్చినట్టు, ఒకవేళ 24 గంటల్లో వెబ్ నోటు రాకపోతే తదుపరి మా కార్యాచరణ చాలా దారుణంగా ఉంటుందంటూ నిరుద్యోగులు చెప్తున్నారు. సో మాట మీద నిలబడుకుంటారా మీరు? మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట మీదనే నిలబడ్డది. మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారు పంపిస్తే మేము వారి తరఫున, ప్రభుత్వం తరఫున నిరుద్యోగుల పక్షాన వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది. గతంలో ఉద్యమం చేసినప్పుడు నిరుద్యోగుల పక్షాన మేము కూడా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్యలో వారధులుగా వచ్చినాం. మేము ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాము. వారు సానుకూలంగా స్పందించారు. దీని మీద నిర్ణయాన్ని వెలువరించే వరకు మీరు కొంచెం ఓపికతో ఉండండి అని నిరుద్యోగులకు మేము చెప్పినాం. కాకపోతే వాళ్ళకు ఒక తపన ఉంటుంది కాబట్టి ప్రకటన రాకపోతే మేము ఏదైనా చేస్తాము అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం అత్యంత సహజము. అది ఏదైనా కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నిరుద్యోగులకు కావచ్చు, రైతులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సంవత్సరాలు గడిచిపోలేదు ఈ గవర్నమెంట్ వచ్చి. కొంచెం వేచి చూస్తే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సమస్య పరిష్కరించాలంటే ఫస్ట్ వ్యవస్థను అండర్స్టాండ్ చేసుకోవాలి. వ్యవస్థను అండర్స్టాండ్ చేసుకున్నాక సమస్య పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలి. ఆ దిశగా ఒక డైనమిక్గా పనిచేస్తున్నాడు, ఒక సానుకూలంగా పనిచేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారికి. మనం కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది, సహకరించాల్సి ఉంటుంది. ఈ దిశగా ముందుకు ఆలోచించండి అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది నిరుద్యోగులందరికీ కూడా. వారి పట్ల ఇప్పుడు డిఎస్సికి సంబంధించి కూడా నిన్నగాక మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టన్న చెప్పినరు, ఈ డిఎస్సి తోటి ఇంకో డిఎస్సి కూడా త్వరలో వేస్తున్నామని చెప్పేసి. జాబ్ క్యాలెండర్ కూడా వస్తూ ఉన్నది. ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే వీళ్ళందరినీ ప్రతిపక్షాలు గుప్పున పెట్టుకోవాలి. కొంతమంది జెన్యూన్గా కొట్లాడే పిల్లలంతా ఇప్పుడు మాతో ఉన్నారు. కొంతమంది ఎవరైతే ప్రతిపక్ష నాయకులకు కొంత కన్సర్న్ అయ్యిండ్రో వాళ్ళు కూడా వీళ్ళని చేతిలో పట్టుకొని ఏదో రాజకీయం చేద్దామని చూసేటువంటి ప్రయత్నం చేశారో అక్కడ మాత్రం మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మీటింగ్లో మాట్లాడితే కూడా అవాకులు చవాకులు మాట్లాడిరు అందరూ రేవంత్ రెడ్డి గారి మీద. ఆయనే సమయం ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన గురించి మీరు ఇష్టమున్నట్టు మాట్లాడిరు కాబట్టి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము ఇట్లాంటి పనులు మీరు చేసిరు కాబట్టి ఎక్కడైనా మా మనసు నొచ్చుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్వి వాళ్ళు
మా రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మరి ఇదే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు గతంలో 10 సంవత్సరాలు నిరుద్యోగుల పక్షాన ఎక్కడైనా ఒక్కరోజు కనపడ్డారా? రెండో విషయం, హరీష్ రావు గారు మోతిలాల్ వచ్చి దీక్ష చేయంగానే ఊరికొచ్చి కూర్చొని మాట్లాడి పోయిండు కదా. మరి ఈ హరీష్ రావుకి 10 ఏళ్ళు కళ్ళు కనపడలేదా? ప్రవల్లిక చనిపోయినప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడిండు? కేటీఆర్కి కళ్ళు కనపడలేదా? బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్వి నాయకులకు, బీజేపీ వాళ్లకు 10 సంవత్సరాలు నిరుద్యోగులు బాధపడుతుంటే వాళ్ళ పక్షాన మేము కూర్చొని మాట్లాడినప్పుడు పేపర్లు పుట్నాలకు అమ్ముకున్నట్టు పేపర్లు అమ్ముకున్నప్పుడు ఎక్కడ పోయినారు మీరు అందరూ? ఇవాళ వచ్చి మీరు మాట్లాడి పిల్లల్ని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళని పావులుగా వాడుకొని మీ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో స్పష్టంగా ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడినరే కానీ నిరుద్యోగులను ఒక్క తప్పు మాట కూడా అనలేదు. మీరు వెయిట్ చేయండి, చదువుకోండి, మీకు న్యాయం చేస్తాము, మీకు అందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పిండు. ఎస్, మాతో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నిరుద్యోగులతో సంప్రదించండి, సమస్యలు తెలుసుకోండి అని చెప్పిండు. 1-2 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినాయి. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. కొంత ఇవాళ రేపో వాళ్ళ నుంచి ఒక నిర్ణయం వెలువడుతుంది గవర్నమెంట్ నుంచి. అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసినాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.